హాయ్, నేను లెక్చర్ పుల్లారెడ్డి. ఎందుకో నాకు కడుపులో బాధ కలిగి ఆ బాధను వెళ్ళకపోతున్నాను. ఎవరి మీద కోపం మాత్రము లేదు. ఎండలు మండిపోతున్నాయి, అప్పులు కొండల్లా పెరిగిపోతున్నాయి, నీటి కొరత, పెట్రోల్ డీజిల్ కొరత, కరెంటు కోత. ఏమిటి దుస్థితి, ఏమిటి పరిస్థితి? ఎవరు దీనికి కారకులు? అప్పులే అప్పులు. ఏమన్నంటే ఉద్యోగుల మీద పడతారు కొంతమంది నాయకులు. ఉద్యోగుల యొక్క జీతాలకే లెక్క సరిపోతుందంట, మిగతా దానికి లెక్క లేదంట. ఉద్యోగులు ఒక్కరైనా ఓ విషయం చెప్పమంటావా? సామెత మనకు పెద్ద పురుగు చెప్పారన్నమాట. తలుపు కొట్టింది ఎవడురా అంటే ఎవరు తెలుసునా? భర్త లేనివాడు. అంటే భర్త లేనివాడు తలుపు కొట్టాడంట, మిగతా వాళ్ళంతా పతి కొడుతున్న అర్థం. ఇక్కడ అదే ఉంది. ఎవరయ్యా మీకు చిక్కిందంటే ఉద్యోగస్తులు తప్ప మిగతా వాళ్ళు మీకు చిక్కలేదు. కానీ ఉద్యోగస్తుల్లో చాలామంది నీతిమంతులు ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటి? నేనే అధ్యాపకుని, మాకు వచ్చే జీతం తప్ప మాకు ఏమి చెప్పు? ఆ జీతంతో పోతున్నాం, దానికి కూడా మా మీద మీరు ఏడుస్తున్నారు. మీ నాయకులు, మీ యొక్క అనుచరులు, మీ బంధువర్గము వేల కోట్లు సంపాదించుకున్నారు, అది మాత్రం మీకు కనపరాదు. మాకు టీఏలు డిఏలు అంటేనే కన్నీరు మున్నీరు ఏడుస్తున్నారు మీరు. దీనికి ఎవరు కారకులు? సరే, మా బతుకు ఇంతే. ఎవరో మిగతా వాళ్ళు బాగుపడుతుంటే మా యొక్క అధ్యాపకులు మాకు పరిస్థితి బాగాలేదని చెప్తుంటే ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నాము, మాకు లెక్క ఇవ్వాలనే మీరు పొరపడుతున్నారు. మీకు మాత్రము మీ ఎమ్మెల్యేలకు, మీ మంత్రులకు, మీకు అన్ని సౌకర్యాలు. హెలికాప్టర్లో తిరుగుతారు, విమానాల్లో తిరుగుతారు, విదేశాలకు పోతారు, అన్ని ఖర్చులు మాత్రం మాయే. మీకు మాత్రం డబ్బులు ఉంటాయి, మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం లేవు. ఇప్పుడు కూడా చెప్తాను, ఎండలు మండిపోతున్నాయి. ఎవరి వలన? మీరు చేసే అగాత్యాల వలన. కొండలన్నీ తరిగిపోయాయి, ఎక్కడెక్కడ ఉన్న చెట్లన్నీ నాశనం చేసి, రహదారుల పేరుతో నాశనం చేసి మీరు నీడ లేకుండా చేస్తున్నారు. వర్షం తక్కువ పడింది, నీరు తక్కువైంది, నీళ్ళు తాగేదానికి లేవు. కానీ బ్రాందీ షాపుల్లో మాత్రం బ్రాందీలు, బీర్లు, విస్కీలు మాత్రం పరిపూర్ణంగా ఉన్నాయి. తాగేదానికి నీళ్ళు మాత్రం మాకు దొరకలేదు. ఎవరు మాకు చెప్పేది? ఇవన్నీ నిశ్చయంగా నీతులు మాత్రం చెప్తారు బ్రహ్మాండంగా. మేము చేస్తాము, సంపద సృష్టిస్తాను, దేశాన్ని బాగుపరుస్తాను. ఏమిటి చెప్పే మాటలకు పంతలకు లేనే లేదు. ఇప్పటికీ దాదాపు 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇంకా ఏం చేస్తున్నారో? ఈ పాప భారం అంతా మేమే మోయాలనా? మీ కంపెనీలు మాత్రం, మీ వాళ్ళు మాత్రం లాభాలతో బాగున్నారు. మేమెందుకు అయ్యే ఈ అవస్థలు పడాలో ఒక్కసారి చెప్పండి. ఓ భగవంతుడా, ఈ నరకా నుంచి మమ్మల్ని కాపాడు. మహానుభావులు పూర్వంలో ఉన్నారు, మహానుభావులు, వాళ్ళ పేరు చెప్పాలంటే చాలా బాధగా ఉంది. అలాంటి మహానుభావులు మళ్ళా జన్మించి నా రాష్ట్రాన్ని కాపాడు. ఒక్క విషయం చెప్తాను. మా తాతగారు అంటే మా అబ్బబ్బగారు పూర్వము వంకల్లో చెలిమి నీళ్ళు తాగేవాళ్ళు, ఏరు పారుతుంటే ఏట్లో నీళ్ళు తాగేవాళ్ళు, బ్రహ్మాండంగా చెలిమి పట్టుకొని ఇంటికి తాగేవారు. రెండవ అబ్బగారు అనుకోండి, అబ్బగారు అనేసేవాళ్ళు బావుల్లో స్వచ్ఛంగా నీళ్ళు తాగేవారు. మూడవ తరము మా నాన్నగారు ఆఖరికి వచ్చేసరికి ఏం జరిగింది? బోరింగ్ నీళ్లు తాగే పరిస్థితికి వచ్చారు. తర్వాత నా తరం వచ్చింది. నా తరం వచ్చేలాగే నాకేం జరిగింది తెలిసినా? బాటిల్లో, ఈ బాటిల్ ఉన్నాయి చూడండి, ఆ బాటిల్ నీళ్ళు తాగుతున్నాం. క్యాన్లు తెచ్చి ఇంటికి వచ్చి ఆ బాటిల్ పెట్టుకొని నీళ్ళు తాగుతున్నాం చూడితో. ఇప్పుడే ఇంత ఉంది. ఇంకా నా మనవుల యొక్క విషయం వచ్చి ఎట్లా ఉండొచ్చు పరిస్థితి? ఇది కారకులు ఎవరు? మీరే. ఎవరు మీరు కారకులు? మీ యొక్క ప్రభుత్వాలు, ప్రజలే. ఒక చెట్టు నరికితే 2 చెట్లు నాటమని ఆ యొక్క ప్రభుత్వాలు ఆదేశించండి మీరు. అంతేగాని స్వార్థం కోసం చెట్లు నరికి, రోడ్డు వైపులా ఉన్నటువంటి యొక్క చెట్లు నరికి, నిరాశయం చేసి, ఎండలు మండేయడం చేసి, అన్ని కష్టాలకు మీరే కారకులు. కొండలన్నీ తరిగిపోతున్నాయి. ఎంతో చెట్లు పచ్చదనముతో ఉండే కొండలన్నీ తరిగిపోయాయి. ఈనాడు ఎండలు అంటే ఎండలుగాక ఇంకేముంటాయి చెప్పండి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కన్ను తెరవండి, కళ్ళు తెరిచి రాబోయే పిల్లల కోసమైనా, భవిష్యత్తు కోసమైనా అని మీరు మన భూ వాతావరణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి. ఓజోన్ పొర ఒక్కసారి వచ్చిందంటే ఇంకా మనకు తిరిగే లేదు. ఎందుకంటే అనేక రోగాలు వస్తాయి, చర్మ వ్యాధులు వచ్చి మరణిస్తారు. కాబట్టి జాగ్రత్త. ప్రభుత్వమా, మేలుకో. మీ యొక్క మేలు కాదు, మీ ఆదాయం కోసం కాదు, ప్రజల కోసం మిమ్మల్ని ఎన్నుకున్నాం. అంతేగాని మీకోసం మీరు కాదు. ప్రజల కోసం పాటుపడతారని మేము ఓట్లు వేసాం, కానీ మీరు ఇలా చేస్తారని మేము ఊహించలేదు.
కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కనుక తెరిచి నీటి కొరత కానీ పెట్రోల్ కొరత కానీ ఇలాంటివి లేకుండా మీరు చేసే బాధ్యత మీరు ఎక్కడ ఉంది పొరపాటు అనేది మీరు గమనించండి. ఒక్కసారి పర్యవేక్షణ చేయండి. అలా చేయరు. మీ ఆదాయం కోసము ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి అని దాని మీద దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజలు ఎలా బాధపడుతున్నారు, దేనికోసం బాధపడుతున్నారు. అత్యధికంగా ఈనాడు ధరలు మండిపోతున్నాయి. ఏమిటి, ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఒక విషయం చెప్తాయిటవా, మా ఫ్యాక్టరీలో తయారయ్యే సిమెంట్ బస్తా 180 రూపాయలు అవుతుంది. కానీ ఈనాడు అది 450 రూపాయలు అమ్ముతున్నారు. ఎలా పోతుంది మిగతా లెక్కంతా చెప్పండి. ఒక సబ్బు తయారు కావాలంటే 35 రూపాయలు అవుతుంది. ఈ సబ్బు ఎంతుంది? దాదాపు 75-80 రూపాయలు ఉంది. అంటే 40 రూపాయలు ఎక్కడ పోతుంది? ఇలా ప్రతి వస్తువుని చూస్తే అంత ట్యాక్స్ రూపంలోనూ, దోచుకో రూపంలో, రౌడీ రూపంలోనూ, రాజకీయ నాయకుల రూపంలో పోతుంది తప్ప ఈ విధంగా ఉంటే నా దేశం ఎలా బాగుపడుతుంది? దైవమా, మా యొక్క దేశాన్ని, మా రాష్ట్రాన్ని కాపాడమని కోరుకుంటున్నాను. జై హింద్.